అన్నా కాఫీ. నమస్తే సార్. శంషాబాద్ ఏరియా కలెక్షన్ ఎంత? 1,50,00,000 సార్. 1,00,00,000 మన అకౌంట్లో వేసి 50 పెద్దానికి పంపించే. సరే సార్, ఉంటాను సార్. ఏంటన్నా 1% నుండి మొదలెట్టి 30% మడతెట్టేస్తున్నావు. పెద్ద ఆయనకు డౌట్ వచ్చిందంటే నువ్వు అవుటే అన్నా. అయితే మొత్తం మన అకౌంట్లో పడేసే ఫ్రెష్ ప్లాన్ ఒకటి రెడీ చేశాను. మళ్ళీ ప్లానా? అవును. ఏమైంది? హే, ఏమైంది? హే, స్వప్న, స్వప్న. ఏమైంది డాక్టర్? She is pregnant. ప్రెగ్నెంటా? చందు, తను ప్రెగ్నెంట్. వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, ఒకటయ్యారు. వీళ్ళని దయం కలుద్దాం. దయ ఉన్నాడా? ఉన్నారండి. అన్న ఇప్పుడే వచ్చాడ్రా. నేను మళ్ళీ ఫోన్ చేస్తానులే. ఒక్క నిమిషం ఉండు, ఎవరో వచ్చారు. దయం కలవాలి. అన్న మీటింగ్లో ఉన్నారు. మీరెవరు? మార్నింగ్ అన్నా. అన్నా, స్వప్న తన ఫ్రెండ్స్ వచ్చారు. రమ్మను. ఓకే అన్నా. అబ్బో. సరే, హాయ్ దయా. ఇంక మీరు వెళ్ళండి. నమస్తే. రే, ఏంట్రా సడన్ గా? కూర్చోండి. నాయుడు, కాఫీ పంపించు. ఎరా సడన్ గా స్టేటస్ గిటప్ మారింది? ఎమ్మెల్యే ధనంజయ్ గారు ఆయన క్వారీ బిజినెస్కి నన్ను ఇన్ఛార్జిగా ప్రమోట్ చేశారు. అందుకే ఈ ఇల్లు, హోదా. బిజినెస్లో బిజీ వల్ల మీకు చెప్పేంత టైం కూడా లేదు. ఏమనుకోకండి. పర్వాలేదురా, నువ్వు ఎదుగుతున్నావంటే నీకు హ్యాపీ ఫీల్ అయ్యేది నీవేరా. దయా, ఈ హ్యాపీ మూడ్లో నీకు గుడ్ న్యూస్. ఏంటది? స్వప్న తల్లిగా పోతుందిరా. త్వరలో ఆ పెళ్లి కూడా అయిపోతే చాలా బాగుంటుందిరా. ఏంటిదయ్యా మాట్లాడవే? పెళ్ళేగా. ఓకే, ఎప్పుడు అనుకుంటున్నారు? అది నీ ఇష్టం, నువ్వెప్పుడంటే అప్పుడే. తన పెళ్ళికి నా ఇష్టం దేనికి? అదేంట్రా, స్వప్న పెళ్లి చేస్తున్నది నువ్వేగా? రే, లవ్లో డేటింగ్లు, డేట్ అయిపోయిన తర్వాత వామిటింగ్లు ఇవన్నీ కామన్ రా. దానికి మీరేంటి పెళ్లి గిళ్ళని ఏదో లింకులు ఎడుతున్నారు? రే,
నువ్వు నీవు స్వప్న సిరి ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ రా. స్వప్న ఫ్రెండ్షిప్ పేరుతోటి తెలియజేసావురా. ఇప్పుడు తప్పుకోవాలనుకుంటున్నావు. తప్పురా. ఏంట్రా తప్పు? సుఖం అనేది ఇద్దరికీ సంబంధించింది. సుఖం తను కోరుకుంది కాబట్టే కలిసాం. వద్దంటే అప్పుడే వదిలేసేవాణ్ణి. యూ చీట్! నాకు కోరిక ఎక్కువై నీతో పడుకోలేదురా. లైఫ్ లాంగ్ నీతో బ్రతకాలనుకున్నాను కాబట్టే నేను నీ సొంతమయ్యాను. ప్రేమించే ఆడది కోరుకునేది 10 నిమిషాల పడక సుఖం కాదు, ఇక్కడ స్థానం కోరుకుంటుంది. దాని గురించి మీరు ఏం చెప్పినా మేం వింటాం, ఏం చేయమన్నా చేస్తాం. అదే మా వీక్నెస్. ఆడది ప్రేమిస్తే ప్రాణం ఇస్తుంది, తెగిస్తే తల దించుకునేలా చేస్తుంది. స్వప్న, నాకెందుకో ఫస్ట్ నుంచి వాడి మీద డౌటే. వదిలే, వింటే బాధపడుతుంది. పేషెంట్ సీరియస్, ఇమీడియట్ గా ఆపరేషన్ చేయాలి. 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది. 10 లక్షలా? అంతా మేము చూసుకుంటాం, మీకేం ప్రాబ్లం లేదు. స్వప్న యాక్సిడెంట్ అయింది, చాలా సీరియస్ కండిషన్ ఉంది. Cheers! వీడు ఆశించాడు, వాడు శాసించాడు. అది నన్నే కొడుతుందా? రే, స్వప్న బతకాలంటే చాలా ఖర్చు అవుతుందని చెప్పారా? ఒకసారి రారా. యాక్సిడెంట్ చేసింది ఎవడో గానీ. అరే, ఆ వెహికల్ నెంబర్ AP30C 2038. ఓ సంగతి రాజుతో ముందు హాస్పిటల్కి రా. దేనికి? దేనికేట్రా? స్వప్న చావు బతుకులో ఉందిరా, పైపెచ్చి కడుపుతో ఉంది. రారా ప్లీజ్ రా. అయితే అలా అనొద్దురా ప్లీజ్ రా. ఏంట్రా అన్నిటికీ నన్ను మధ్యలోకి లాగుతున్నావు? అసలు దానికి పుట్టబోయే బిడ్డకి తండ్రివి నువ్వా నేనా? చూడు, నీకు పర్సనల్గా ఏమైనా కావాలంటే చెప్పు, చేస్తా. నీ కెరీర్కి నేనేమన్నా చేయాలంటే క్షణాల్లో అరేంజ్ చేస్తా. అంతేగాని సెంటిమెంట్ పేరుతో దాన్ని నాకు అంటగడితే నాయుడు వాడిని బయటికి తోసేయ్. ప్లీజ్ రా రే. పెళ్లి చేసుకోవాల్సి వస్తున్న స్వప్నకు నువ్వే యాక్సిడెంట్ చేసావా? యాక్సిడెంట్ నేను చేయలేదు. మరెవరు చేశారు? అది నాకు తెలీదు. ఈ అలీబాబా గాడి వల్ల ప్రశాంతత లేదే. గుళ్ళు అన్నా హాయిగా ఉండొచ్చు. నమస్కారం అండి. వీళ్ళేంటే నా కాళ్ళ మీద పడి నమస్కారం. దేవుడి గుడికే దేవుడు వచ్చాడా? ఏం భాగ్యం. వీడికి జుట్టుతో పాటు కళ్ళు దుబ్బా ఏంటి, నన్ను దేవుడు అంటున్నాడు. వీళ్ళేందే నాకు నమస్కారం పెడుతున్నారు. హాయ్ సార్. హాయ్, మేము లేన్ టీవీ నుంచి వస్తున్నాం మేము సార్. మా ఇంటి నుంచి వస్తున్నామండి. హాయ్ వియర్స్, ఇప్పుడు మన బోస్ బాబా గారి ఇంటర్వ్యూ చూద్దాం సార్. ఆయన ఉన్న టీవీలతో వస్తుంటే లేని టీవీ ఎప్పుడు పెట్టారండి?
ఈ మధ్యనే సార్ సర్లే అడుక్కోండి. ఒక భక్తుడు మీకు ఇక్కడ గుడి కట్టాడు కదా, దాని గురించి మీ అభిప్రాయం? గుడి కట్టారా? ఎక్కడా? ఓరి నాయనో. సార్ సార్, పోసు బాబా నీ డ్రెస్ మార్చెను నా అడ్రస్. దేవుడా మిమ్మల్ని దేవుడు. నేను దేవుడు అంటే నా పేరు బోసు. ప్రతి దేవుడికి ఓ పేరుంటుంది. నువ్వే నా దేవుడివి. నీ గుడికి నువ్వే వచ్చావా బోస్ దేవా? ఏసు దేవుడి గురించి తెలుసు కానీ ఈ బోస్ దేవుడు ఎవరు? మీరే దేవా. అసలు ఈ గుడి ఏంటి, ఈ భక్తులేంటి, భజనలేంటి? ఈ భగవంతుడి మీద ఈ భక్తుడికున్న ఆరాధన. అసలు నా మీద నీకు ఈ పిచ్చేంటని? పిచ్చి కాదు, భక్తి. ఒక్కసారి అక్కడ చూడండి. ఏంటి చూసేది? నాకు సీఏ డ్రెస్ ఏంటి? అది నా కళ. కళ? నా మీద కలగంటానికి నీకు నాకున్న రిలేషన్ ఏంటి? అన్నదమ్ముల రిలేషన్. అన్నదమ్ముల రిలేషన్? నాకు అన్నదమ్ములే లేరు. మా నాన్నకి సెకండ్ కూడా లేదు. ఏంటయి? బోసు శతకాలు. ఓ తాళపత్ర గంధాలు. ఆ తాళపత్ర గంధాలు లేకే ఈ రాగి ఆకుల మీద రాయాల్సి వచ్చింది. సుమన్ కోసం నాగార్జున 18,000 18,000 కీర్తనలు రాస్తే ఈ బోస్ కోసం ఈ భక్తుడు 108 కీర్తనలు రాశాడు. అందులో ఒక అద్భుతమైన కేక కీర్తన వినిపించమంటారు. గర్ల్స్ బాయ్స్, బోసు బాబా నీ డ్రెస్సు మార్చెను నా అడ్రస్సు. బోసు బాబా నీకు నా అడ్రస్ కావాలా? నీ డ్రెస్ కావాలా? అలీబాబా ఒక్కదో. గుడి కట్టి భగవంతుని అంటే బెడ్ అయిపోతాను అనుకున్నావా? ఫోటోలు పెట్టి భజనలు చేసి డమ్మింగ్ చేసావు కదరా. అసలు ఇదంతా నీతో చేస్తుంది ఎవరు? అమ్మ చేయమంది. అమ్మ చేయమందే? నీ అమ్మ మాయమ్మ కాదు, మీ ఆవిడ గంగమ్మ. గంగమ్మ? అవును నేనే. పోలీసుడి భార్య ఏంటి దొంగకు సపోర్ట్ చేస్తావా? ఈ విషయం పై అధికారులకు తెలిస్తే బోసు బాబా నీ డ్రెస్సు ఆ డ్రెస్సే ఉడుద్దని చెప్తున్నాను. ఆ మాయదారి ఉద్యోగం ఉంటే ఎంత ఊడితే ఎంత. మన ఇంటి పక్కనే ఉన్న బీట్ కానిస్టేబుల్ ఉద్యోగంలో జాయిన్ అవ్వక ముందు చిన్న షెడ్ లో ఉండేవాడు. ఇప్పుడు ఆ షెడ్ తీసేసి పెద్ద డూప్లెక్స్ కట్టుకున్నాడు. హెడ్ కానిస్టేబుల్ అని పేరుకే గాని జీతం తప్ప పైసా సంపాదన లేదు. మళ్ళీ ఏమన్నా అంటే భారతీయుడు నా బావ, అపరిచితుడు మా అన్న, పెద్ద నీతులు చెప్తారు. అందుకే ఇదిగో చూసుకున్నాను. ఆ గొలుసు గాజులు వడ్డాను నేనే చేయించాను అన్నయ్య. అన్నయ్య ఎవరు? అన్నయ్య ఆయన నా భార్య చేయించడం నువ్వే ఎవడరా? రామదాసు సీతమ్మకి ఎవరిని అడిగి హారం చేయించాడు? రావుని అడిగాడు ఏంటి? రామదాసు సీతకు హారం చేయించింది భక్తితో, నీలాగా ఫ్రాడ్ చేసి కాదు. పోలీస్ స్టేషన్ పదరా ఈ రోజుతో. అంటే ఊరుకోను. ఏం చేస్తావు? పుట్టింటికి వెళ్తావా ఏంటి? కాదు, ఏకంగా విడాకులు ఇచ్చేస్తాను. నా పోలీస్ డ్రెస్ వేసుకొని నీ అడ్రస్ మార్చుకొని నాలి నాకు కాకుండా చేస్తావా? మీరు బాధపడకండి అన్నయ్య. నిన్ను వదిని దూరం చేయను, నేనే దూరం. నిజంగానా? గంగా అదే వదిలే. ఈ తొక్కలో హెడ్ కానిస్టేబుల్ వల్ల పెద్ద రాబడి ఏమి ఉండట్లేదు. పైగా వచ్చింది మొత్తం నువ్వే నొక్కేస్తావు. అందుకే నా ఫోకస్ మొత్తం ఎస్ఐకి షిఫ్ట్ చేసి. మీ దేశనే. ఓ రామనాథం గారా? కాదు కాదు, సోమనాథం గారు మర్చిపోయి. అయితే నువ్వు అజోలు రాను. ప్రామిస్? ప్రామిస్. నా భార్య సపోర్ట్ ఇచ్చినట్టే ఎస్ఐ గారి భార్య సపోర్ట్ ఇస్తారు. గ్యారంటీ ఏంటి? లంచం తీసుకొని ప్రతి పోలీసుడి భార్యతో ఈ ఆలీ టచ్ లో ఉంటాడు. విత్ మై టచ్ గైస్. ఇదిగో ఆ ఫోటోకి తల తీసేసి మన సోమనాథ్ బాబా గారి తల అతికించండి. సోమ బాబా నీ డ్రెస్సు మార్చబోతున్నా అడ్రస్సు. రే దయా రారా. నువ్వు వస్తావని తెలుసు. ఎక్కడరా? స్వప్న హాస్పిటల్ ఉందరా, రికవర్ అవుతుంది. నేను అడిగేది నీ ఫ్రెండ్ గురించి కాదు, నా ప్రూఫ్స్ గురించి. ప్రూఫ్సా? స్వప్నతో నీ పెళ్ళి వద్దు కదా, ఆ పెళ్లిలో గిఫ్ట్గా ఇస్తాను. చావుని ముందు పెట్టుకుని పెళ్లి గురించి మాట్లాడుతున్నావా? దయా ఏంటిది? ఏంట్రా బాగా? మీడియాలో బ్రేకింగ్ న్యూసా? నన్నే బ్లాక్మెయిల్ చేస్తారా? ప్రూఫ్స్ ఎక్కడున్నాయో చెప్పు, లేకపోతే బ్రేకింగ్ న్యూస్ నాది కాదు, నీ చావవుతుంది. చందు, ఇప్పుడు గన్నే చూస్తున్నా, లోపల బుల్లెట్ ఒకటి ఉంటుంది. చెప్పు, ప్రూఫ్స్ ఎక్కడా? వద్దు దయా, చందు నే చేయకు. నీకు కావాల్సిన ప్రూఫ్సే కదా, నేనిస్తాను. ప్లీజ్.
డాక్యుమెంట్స్ తీసుకుని వస్తుండగా చందు డైరీ చూశాను. అందులో నా గురించి ఏమైనా రాసాడేమో అని డైరీ ఓపెన్ చేశాను. సిరి స్వప్న నేను దయ మంచి ఫ్రెండ్స్, కానీ దయా స్వప్నాల ఫ్రెండ్షిప్ ప్రేమగా ఉండేది. ఆ ప్రేమ అడ్డు పెట్టుకుని దయా స్వప్నకి కడుపు చేసి మోసం చేశాడు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే స్వప్నకి యాక్సిడెంట్ అయింది. తను ఇన్సూరెన్స్ చేయడానికి పాతికి డబ్బులు, సో ఆ యాక్సిడెంట్ చేసిన ఎవరో ట్రేస్ చేశాను. నేను సిరి పరిచయం అయినట్టు వాళ్ళ దగ్గర అవుదాము. నేను అజయ్ బాలుకి దగ్గర అవడం కోసం డీసెల్ డ్రైవర్కి డబ్బులు ఇచ్చి ఈ యాక్సిడెంట్ రామాడాను. మేమందరూ కామెడీలు ఉండగా సిరి నాకు రమ్మని చెప్పి మెసేజ్ చేశాను. సిరి తన లుక్స్తో అజయ్ ఫ్లాట్ చేసింది. అదే టైంలో బాల్ లుక్స్ కూడా నేను గమనించాను. ఆ విధంగా అజయ్ బాల్ని ట్రాప్ చేశాను. సిరి ఒకరి దగ్గర ఒకరి దగ్గర అమౌంట్ తీసుకొని నా అకౌంట్లో వేసింది. నేను ఆ అమౌంట్ని డ్రా చేసి హాస్పిటల్లో పే చేశాను. ఇంకా హాస్పిటల్లో 2 lakhs పే చేయాలి. ఇంకా 2 లక్షలు ఉంటే సరిపోతుందా? ఓకే. సిరి అజయ్కి ఫోన్ చేసింది. మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉంది. సిరి మళ్ళీ బాలుని అమౌంట్ అడిగింది. ఎప్పుడు కావాలి? బాలు అమౌంట్ రూమ్కి వచ్చే టైంకి అజయ్ వచ్చేలా ప్లాన్ చేశాను. సిరి రూమ్లో బాలుని చూసి అజయ్ షాక్ అయ్యాడు. ఆ తర్వాత సిరి నా రూమ్కి వచ్చింది. రేపు మార్నింగ్ నేను సిరి హాస్పిటల్కి వెళ్ళి ఆ 2 lakhs పే చేస్తాను. ఆ దేవుడి దేవుల స్వప్న తొందరగానే రికవర్ అవుతుంది. ఆ డైరీలో నాకు సంబంధించి రాసున్న పేజీల్ని చించేశాను. స్వప్నాన్ని పెళ్లి చేసుకోవడం వల్ల నువ్వు లైఫ్లో కోల్పోయేది ఏమీ లేదు, కానీ సిరి చందులను చంపి టోటల్గా లైఫే మిస్ అయ్యావురా. ఇంత చిన్న కాన్సెప్ట్ ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యావు? ఇంకేముంది, కేల్ కథం దుకాన్ బంద్. అప్పలకొండ గారు సార్, సార్ని గౌరవంగా హాస్పిటల్ అడ్మిట్ చేసి కేసు ఫైల్ చేయండి. ఓకే సార్. కూర్చోండి. లింకులు లేకపోయినా మీ క్యారెక్టర్ ఈ స్టోరీలో చాలా ఉందమ్మా. February 25th నైట్ ఎక్కడున్నారు చూసుకుని చాలు కానీ జరిగింది చెప్పండి. రే బాలు, ఇప్పటికీ ఎక్కువ తాగావరా? బండాపు, నేను డ్రైవ్ చేస్తాను. నేనెంత తాగినా నా డ్రైవింగ్ స్టడీరా, నువ్వేం కంగారు పడుకో. సరేరా. రే బాలు, ముందు చూడరా. రే 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 ఇక్కడికి రే, హాస్పిటల్లో జాయిన్ చేద్దాంరా. ఇప్పుడు దిగావనుకో మనం ఇద్దరు జైలు సెటిల్ అయితే ఖాయం. రే పాపరా. రే వదలండి, మాటిండ్రా. ఓ షిట్. రే బాలు ఆపరా. రే యాక్సిడెంట్ చేసినామని కనీసం హాస్పిటల్లో జాయిన్ చేద్దామన్న కామన్ సెన్స్ కూడా లేదురా. ఆ కంగారులో ఏం చేయాలని అర్థం కాలేదు సార్. నిన్నేం చేయాలో నాకు క్లారిటీగా తెలుసురా రే. స్వప్న ఈ పరిస్థితిలో ఉండటానికి కారణం మీరే. సిరి చందులు స్వప్నను కాపాడడానికి వేరే దారి లేక మీకు పరిచయం మీ నుండి మనీ తీసుకుని స్వప్న ట్రీట్మెంట్కి యూజ్ చేశారు. స్వప్న ప్రాణాలు కాపాడారు కానీ వాళ్ళ ప్రాణాలు కాపాడుకోలేకపోయారు. స్వప్నకన్నీ సిరి చందులే. ప్రేమించిన వాడు మోసం చేసి అరెస్ట్ అయ్యాడు. తన అనుకున్న ఫ్రెండ్స్ ప్రాణాలు కోల్పోయారు. పాపం స్వప్న. ఇప్పుడైతే తనకి ఎవరు లేరు. సార్, మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. సారీరా, సిరి ఏం తప్పు చేయలేదు. తను నేను లవ్ చేసిందిరా. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే,
ఇదిగో 2 lakhs. థ్యాంక్స్. థ్యాంక్స్ వద్దు, జస్ట్ 2 hours నాతో కోఆపరేట్ చేయి. నీకు కావాల్సిన మనీ నేను అరేంజ్ చేశాను. నీ అవసరం నువ్వు చెప్పావు, నా అవసరం నేను చెప్పాను. నువ్వు అజయ్ మంచి ఫ్రెండ్స్ కదా బాలు. నాతో ఇలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. మంచి ఫ్రెండ్స్ కాబట్టే మా ఇద్దరు లుక్ నీ మీద పడింది. బట్ ఓ టార్గెట్ లవ్వు, నా టార్గెట్ నువ్వు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. అజయ్ అంటే నాకు చాలా ఇష్టం. ఏ నిన్ను అర్థం చేసుకోవడానికి 5 లక్షలు ఇవ్వలేదు, నిన్ను నా సొంతం చేసుకోవడానికి ఇచ్చాను. కానీ వెళ్ళాకే తెలిసింది తను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తుందని. అలా నువ్వు సడన్గా వచ్చి సిరిని తప్పుగా అర్థం చేసుకున్నారా? ఐఎమ్ రియలీ సారీ మామా. అజయ్ తను తప్పుగా ఆలోచించి సిరిని దూరం చేసుకున్నాడు. ఇప్పుడు సిరి ఫ్రెండ్ స్వప్నం వదిలిపెట్టి మళ్ళీ తప్పు చేయడు. ఎందుకంటే తనలో ఇంకా మంచితనం ఉంది కాబట్టి.